టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. అయితే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు 17A దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ఇవాళకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నిటినీ క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు వెల్లడించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు 17A దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ఇవాళకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్ అందిస్తారు. రాజేందర్. సంజన, స్కిల్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని, తనకు 17A వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ఘ కాలంగా రిజర్వ్ లో ఉన్న తీర్పును మంగళవారం ఇవాళ సుప్రీంకోర్టు మధ్యాహ్నం 1 గంట తీర్పునివ్వనుంది. అంటే ఇప్పటికే ఏపీ హైకోర్టులో అన్ని కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక మద్యం కేసులో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇవాళ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి 17A వర్తిస్తుందా లేదా అనే విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్పుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దీంతో అటు తెలుగుదేశం పార్టీలో కూడా నరాలు తిరిగే ఉత్కంఠగా మారింది. చంద్రబాబు అరెస్ట్ పై 17A వర్తిస్తుందా లేదా అనే దాని మీద ఈ తీర్పు వెలువరించనుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు 17A దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ఇవాళకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నిటినీ క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినించింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు వెల్లడించనుంది.